వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5వ లిస్టుకి రెడీ అవుతున్నారు. ఎస్పెషల్లీ అనిల్ కుమార్ యాదవ్ నరసరావుపేట నుంచి పెట్టాలా, ఒంగోలు నుంచి అంటే ఒంగోలు నుంచి మాగుంటనే పెట్టాలని బాలినేని ఒత్తిడి చేస్తున్నటువంటి నేపథ్యంలో నరసరావుపేటకైతే అనిల్ యాదవ్ అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒంగోలు పెట్టేటట్టయితే అనిల్ కుమార్ యాదవ్ని తీసుకొచ్చి నరసరావుపేటకే పెట్టేటటువంటి అవకాశం ఉంది. అక్కడ ముందు నాగార్జున యాదవ్ అనుకున్నారు. కాబట్టి అక్కడ వాళ్ళు తట్టుకోగలిగే అంటే ఆర్థికంగా ప్లస్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకి తట్టుకోగలిగేటటువంటి పోల్ మేనేజ్మెంట్ తెలిసినటువంటి వాళ్ళు కావాలనుకుంటే అనిల్ కుమార్ యాదవ్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా చూస్తే నరసరావుపేట, కర్నూలు, నంద్యాల ఎంపీ వ్యవహారాల మీద అభ్యర్థిత్వం మీద కసరత్తు చేస్తున్నారు. నరసరావుపేట నుండి అనిల్ కుమార్ యాదవ్ పేరు వినబడుతుంది. నంద్యాల నుండి ఎమ్మెల్సీ ఇక్బాల్కి ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంది. ఆలీ పేరు కూడా వినబడుతుంది. అదే సమయంలో కర్నూలు ఎంపీ అభ్యర్థిగా చెప్పినటువంటి గుమ్మనూరి జయరామ్ అయితే ఇంకా టచ్లోకి రావట్లేదు. కాబట్టి అక్కడేంటి అన్నటువంటిది కూడా ఉంది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నుండి మాజీ ఎంపీ బుట్టా రేణుకని పోటీకి దించేటటువంటి అవకాశం కనబడుతుంది. రకరకాల ఈక్వేషన్స్ నడుస్తున్నాయి.